టీడీపీ వైఫల్యం ఆ జిల్లాలో ఎమ్మెల్సీకి కలిసొచ్చింది. సొంత పార్టీ నేతలే నిలువరించాలని ప్రయత్నించిన హైకోర్టు ఆదేశాలతో ఎదురు దెబ్బ తప్పలేదు. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ నేతలందరూ వ్యతిరేకించిన చివరికి ఆయన వ్యూహమే ఫలించింది. హైకోర్టు తీర్పుతో ఫ్యాన్ పార్టీ నాయకత్వం కంగుతింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ, ఏ జిల్లా? విజయనగరం జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల కోటాలో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్న తన సొంత నియోజకవర్గం ఎస్కోటలో అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి శాసనమండలి వరకు ఫ్యాన్ పార్టీ ప్రతికూల పరిస్థితులకు తలొగ్గవలసి వచ్చింది. పార్టీలోనే ఉంటున్నానని బయటకు చెబుతూ కొరకరాని కొయ్యగా మారిన రఘురాజుకు కళ్లెం వేటల్లో జగన్ వర్గం తెలిసి తప్పులో కాలేసింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు శృంగవరపుకోట నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మధ్య ఆధిపత్య పోరు నడిచేది. రఘురాజు చేయి కింద పడిపోయినా ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి పోగొట్టాలని చూసిన ఫ్యాన్ పార్టీ పరాజయం పాలైంది. కడుబండి శ్రీనివాసరావుకు టికెట్ ఇస్తే ఓడిపోతారని తనకు లేదా సూచించిన నేతకు సీటు ఇవ్వాలని రఘురాజు పట్టుబట్టారు. అయితే కడుబండి శ్రీనివాసరావు వైపే జగన్ నాయకత్వం మొగ్గు చూపింది. రఘురాజు సతీమణి ఇందుకూరి సుధారాజు టీడీపీలో చేరారు. దీంతో లోపాయికారిగా తెలుగుదేశంకు సహకరిస్తున్నారని జగన్ దృష్టికి తీసుకువెళ్లింది. పార్టీ నాయకత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. తామిచ్చిన ఎమ్మెల్సీ పదవి ఓడగొట్టాలని వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. ఈ దశలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని శృంగవరపుకోట నుంచి తిరుపతి వరకు పాదయాత్ర నిర్వహించారు. అయితే ఇది పదవి యాత్రేనని ఫ్యాన్ పార్టీ విమర్శించింది. మరో అడుగు ముందుకేసి రఘురాజుపై మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ చేసిన కంప్లైంట్ ను పరిశీలించిన చైర్మన్ రఘురాజుపై అనర్హత వేటు వేసి ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయినట్టు ప్రకటించారు. దీనిపై రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే రఘురాజుపై అనర్హత చెల్లదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రఘురాజు తమ పార్టీలో ఉంటూ తెలుగుదేశంతో చేతులు కలిపారనే విషయంలో న్యాయస్థానానికి ఆధారాలు చూపించడంలో వైసీపీ విఫలమైంది. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన రఘురాజు సతీమణి సుధారాజుకు పర్యాటక శాఖ డైరెక్టర్ పదవి దక్కింది. 2027 వరకు రఘురాజే ఎమ్మెల్సీ అని హైకోర్టు తీర్పు ఇవ్వటం బిగ్ రిలీఫ్. ఇంత జరిగినా ఎమ్మెల్సీ స్థానానికి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చినప్పల నాయుడుతో వైసీపీ నామినేషన్ వేయించింది. దీంతో టీడీపీ నుంచి రఘురాజు భార్య కూడా బరిలో దిగారు. అయితే హైకోర్టు తీర్పును అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేసింది. వైసీపీలో కొనసాగుతున్నట్టు కనిపిస్తున్న రఘురాజు పట్ల పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుందో చూడాలి.